హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే రవ్వ దోశ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ దోశ చేస్తున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చూపిస్తే, ఇంగ్రీడియంట్స్ ఏంటో. 1 కప్పు ఉప్మా రవ్వ, సూజీ అంటారు ఉప్మా రవ్వ. 1 కప్పు బియ్యం పిండి, రైస్ ఫ్లోర్. 2 టేబుల్ స్పూన్స్ మైదా, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. 1 టేబుల్ స్పూను పెరుగు, 1 టేబుల్ స్పూను జీలకర్ర. ఇవన్నీ మనం ఒకసారి ఏ లంప్స్ లేకుండా మొత్తం అన్నీ ఒకసారి కలుపుకుందాము. అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు కలుపుకుంటే ఇట్లా కలిపేసుకోవాలట. అన్ని పౌడర్స్ అవన్నీ పిండిలన్నీ కలిసిపోతాయి అన్నమాట. దీంట్లోకి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండినంతా ఏ ఉండలు లేకుండా, ఏ లంప్స్ లేకుండా కలిపేసుకున్నా. ఇందులోకి ఇప్పుడు మనం ఒక చిన్న ఆనియను, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. కరివేపాకు 2 టేబుల్ స్పూన్స్, కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. సన్నగా తరుగుకోవాలి. కొత్తిమీర కూడా 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి వేసేసుకుందాం. 2-3 పచ్చిమిరకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు. 1 టీ స్పూను అల్లం చాలా సన్నగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ పడతాయి ఇందులోకి. ఇప్పుడు పిండి అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టుకొని వేసేసుకోవాలన్నమాట. ఇది 10-15 మినిట్స్ మనం నానబెట్టుకున్నాం కదా, కొంచెం పక్కకు పెట్టుకున్నాం. ఇది నానిపోయింది. ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఓకే, కొంచెం పల్చగానే ఉండాలి ఇది. ఇప్పుడు మనం దీన్ని దోశ వేసుకొని చూపిస్తాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని గ్రీజ్ చేసుకోవాలి. ప్యాన్ ఎప్పుడు కానీ హైలో పెట్టుకొని వేసుకోవాలి. ఇది హైలో పెట్టుకొని వేసిన తర్వాత లో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. క్రిస్పీగా బ్రౌన్ కలర్లో ఇట్లా రావాలన్నమాట. ఇది చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రవ్వ దోశ రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం పిండిలు లేకపోయినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ఇది హోటల్లో కూడా ఇట్లనే సేమ్ ఇదే స్టైల్లో చేస్తారు రవ్వ దోశ. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.